పొత్తులు ఎలా పెట్టుకోవాలి, సీట్లు ఎలా పంచుకోవాలో అర్థం కాక చంద్రబాబు, పవన్ తలలు పట్టుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. 2014లో మోసం చేసినట్లు 2024లో మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను కృష్ణానదిలో కలిపేస్తామంటూ సవాల్ చేశారు. ఇప్పుడు మా లీడర్ జగన్ అన్నేమో ప్రజలు ఎట్లా ఉండాలా, ప్రజల స్థితిగతులు ఎట్లా ఉండాలా, ప్రజలకి మంచి మేలైన పరిపాలన ఎట్లా ఇవ్వాలా, ప్రజల ఆరోగ్యాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలా, వాళ్ళకి ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఏ విధంగా వైద్యం అందించాలని చెప్పేసి మేమేమో తహర్మాలాడుతూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలేమో పొత్తులు ఎట్లా పెట్టుకోవాలా, పొత్తుల కోసం ఎట్లా పొరలాడాలా, ఎవరిని కౌగులించుకోవాలా, ఒకళ్ళు కాకపోతే ఇద్దరు కాకపోతే ముగ్గురితో ఏ విధంగా సీట్లు పంచుకోవాలా అని చెప్పేసి తహతహలాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో సీట్లు ఎట్లా పంచుకోవాలా, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలా, 2014లో మనం ఏ విధంగా మోసం చేశామో మరలా అదే విధంగా మేనిఫెస్టోలు పెట్టి మోసం చేయడానికి రెడీగా ఉన్న ఈ తోడు దొంగల్ని, ఈ గజ దొంగల ముఠాని ప్రజలు ఈ పార్టీకి అర్థం చేసుకున్నారు. రేపు జరిగే ఎన్నికలు వన్ సైడ్ వార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి. ఇది రాసి పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వాళ్ళతో పాటు ఢిల్లీలో జాతీయ పార్టీలు కలిసి వచ్చిన మిమ్మల్ని ఈ పక్కనే ఉన్న